ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్రత్నం భాష్యం. వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు, ఎంఏ, ఆర్ష విద్యా విద్వన్మణి. ఈ గ్రంథం మా చిన్నత్తగారు, అంటే మా అత్తగారి రెండో చెల్లెలు, ఆవిడ పోయిన సందర్భంలో ఆవిడ జ్ఞాపకార్థంగా వారి కుమార్తె ఈ గ్రంథాలు మాకందరికీ అందజేశారు. అయితే ఈ మధ్య ఒకసారి మాటల సందర్భంలో మా లాస్ట్ అత్తగారు, అంటే మా ఆరో అత్తగారు, మా అత్తగారి లాస్ట్ చెల్లెలు అనమాట, మాటల సందర్భంలో ఆవిడ ఒకసారి అన్నారు, దీని మీద కూడా వీడియో చేయొచ్చు కదా శ్యామల, ఈ భాష్యం మీద అని. అంత శక్తి నాకు ఉందా లేదా అనుకున్నాను, కానీ చివరికి చేయాలని అనిపించింది. ఎందుకంటే ఇది కూడా ఒక మహద్భాగ్యం. ఆ రూపంలో అమ్మవారికి ఇంకొంచెం టచ్లో ఉండొచ్చు కదా అని. ఇదంతా మీరందరూ ఆస్వాదిస్తారని అనుకుంటాను. తప్పులు లేకుండా నా చేత చదివించమని, ఇది సక్రమంగా నేను పూర్తి చేయగలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రరత్నం భాష్యం గ్రంథం పఠించబోతున్న సందర్భంగా ఆ గ్రంథానికి, అందులోని అమ్మవారికి పూజ జరిగింది. అలాగే లలితాదేవికి అష్టోత్తర నామాలతో కుంకుమార్చన. తప్పులు లేకుండా, అహంకరించకుండా ఈ గ్రంథ పఠనం జరిపించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ లలితాదేవి, ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు ఈ గ్రంథ రచయిత. ఆయన సౌభాగ్య భాస్కరాన్ని కూడా ప్రమాణంగా తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ఈ రహస్యనామ సహస్రం, అంటే లలితా సహస్రనామం, అది ఎలా ఉద్భవించింది, దానికి పూర్వపరాలు అవన్నీ కూడా వారు చెప్తున్నారు. ఆ చెప్పే క్రమంలో హయగ్రీవుడి గురించి, అలాగే అగస్త్య మహాముని గురించి, ఇంకా భాస్కర్ రాయల్ వారి గురించి కూడా చెప్తున్నారు ఈ గ్రంథంలో. వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ముందు వారు అగస్త్య మహర్షి గురించి చెప్తున్నారు. అగస్త్య మహర్షి సప్త ఋషులలో అగస్త్య మహర్షి ఒకరు. ఆయన మహా తపశ్శక్తి సంపన్నులు, మహామహిమాన్వితులు. వింధ్యపర్వతం గర్వం అణచి సమస్త మానవులకు, దేవతలకు ఆనందం కలిగించిన మహానుభావుడు. శ్రీరామునకు విష్ణుధనుస్సు, ఖడ్గములు అందించి దండకవనంలోని ఖరదూషణాదులను సంహరింపజేసి పరోక్షంగా శ్రీరామునకు సహాయం చేసిన మహాత్ముడు. హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి శ్రీ లలితామాత అద్భుత చరిత్రను, పంచదశి మంత్రమును, భండాసుర వధను, లలితాహోమము, పట్టాభిషేకము, అంతర్యాగము, పూజాఖండము, పురశ్చరణ విధులను అగస్త్య మహర్షికి ఉపదేశించి ఆ తరువాత లలితా రహస్య సహస్రనామములను ఉపదేశించెను. ఇప్పుడు హయగ్రీవుడి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే హయగ్రీవుడు అగస్త్య మహర్షికి లలితా సహస్రనామం గురించి ఉపదేశించారని అన్నాం కదా. అసలు ఈ హయగ్రీవుడు ఎవరు అనేది కూడా గ్రంథకర్త ఇక్కడ చెప్తున్నారు. హయగ్రీవుడు విష్ణువు రాక్షసులతో 1000 సంవత్సరాలు సమరం చేసి అలసిపోయి ఏకాంత ప్రదేశమున ధనస్సును తల దగ్గర ఉంచుకుని గాఢంగా నిద్రించుచున్నాడు. ఆ సమయంలో దేవతలు తాము తలపెట్టిన యజ్ఞమునకు ఆహ్వానించుటకై అక్కడికి వచ్చిరి.
విష్ణువును నిద్ర నుండి లేపుట ఎలా అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు శంకరుడు చెదపురుగును సృష్టించి వదిలిపెట్టినా అది ధనుస్సు వింటిని కొరుకును. అప్పుడు గొప్ప శబ్దం కలుగును. ఆ శబ్దమునకు విష్ణువు గాఢ నిద్ర నుండి లేచును అని బ్రహ్మకు చెప్పెను. అంతట బ్రహ్మ చెదపురుగును సృష్టించి ధనుసు దగ్గరికి పంపాడు. అది వింటినారిని కొరికింది. వెంటనే గొప్ప శబ్దం కలిగింది. ధనస్సు నిటారుగా ఏర్పడి విష్ణువు శిరస్సుకు తగిలింది. విష్ణువు శిరస్సు తెగి ఎగిరి కింద పడింది. వింటినారి కొరికినందుకు చెదపురుగుకు పాపం రాకుండా యజ్ఞాలలో అగ్నికి ఆహుతిగా మిగిలిన పదార్థాలను తినేందుకు వరములను బ్రహ్మదేవుడు చెదపురుగుకు ప్రసాదించాడు. అంతట దేవతలు అమిత దుఃఖాన్ని పొంది ఇక మనలను రక్షించువారు లేరు అని బాధపడ్డారు. అప్పుడు దేవతల గురువు బృహస్పతి దగ్గరకు వెళ్లారు. బృహస్పతి లలితా పరమేశ్వరుని ప్రార్థించమన్నాడు. దేవతలందరూ లలితా పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించగా మాత ప్రత్యక్షమై ఇట్లు పలికింది. ఒకప్పుడు విష్ణువు లక్ష్మీదేవి మొహం చూసి నవ్వాడు. అప్పుడు ఆమె తనను హేళన చేస్తున్నాడని భావించి నీ శిరసు తెగిపోగాక అని శపించింది. ఆ శాపం ఇప్పుడు ఫలించింది. మరియు హయగ్రీవుడనే రాక్షసుడున్నాడు. అతడు నన్ను గూర్చి తపస్సు చేసి నన్ను ప్రత్యక్షం చేసుకున్నాడు. మరణం లేని వరం కోరాడు. కానీ నేను అంగీకరించలేదు. కారణం, పుట్టిన ప్రతి ప్రాణికి మరణం ధ్రువము. అందుచే మరేదైనా వరం కోరుకోమన్నాను. అంతటా రాక్షసుడు తన వంటి రూపం గల వానితో తప్ప మరే ఇతరుల వల్ల మరణం రాకూడదు అని కోరుకున్నాడు. నేను తదాస్తు అన్నాను. ఆ హయగ్రీవుడు వరగర్వంతో లోకాలను బాధిస్తున్నాడు. ఇప్పుడు అతని వధ సమయం ఆసన్నమైంది కనుక విష్ణువుకు గుర్రంతల తెచ్చి అతికించండి. అప్పుడు విష్ణువు హయగ్రీవుడై హయగ్రీవ రాక్షసుడిని సంహరిస్తాడు అని పలికి అదృశ్యమైంది. లలితా పరమేశ్వరి ఆదేశానుసారం దేవతలు హయగ్రీవును అంటే గుర్రతలను తెచ్చి అతికించారు. విష్ణువు నిద్ర నుండి లేచినట్టుగా లేచాడు. దేవతలు తలపెట్టిన యజ్ఞానికి వచ్చి యజ్ఞమును సఫలం చేశాడు. హయగ్రీవుడు లలితా పరమేశ్వరుని పంచదశి మంత్రంతో ఆరాధించి రాక్షసుని సంహరించాడు. ఇది హయగ్రీవుడి చరిత్ర. ఇప్పుడు లలితా పరమేశ్వరుని గురించి కూడా గ్రంథకర్త ఇలా ఇచ్చారు. శ్రీ లలితా పరమేశ్వరి నిర్గుణుడు, నిరాకారుడు, అజుడు, అవ్యయుడు అయిన పరమాత్మను సగుణంగా పుంలింగమున భావించిన పరమేశ్వరుడు, స్త్రీలింగమున పరమేశ్వరి అను రూపములను భావింతుము. పరమేశ్వరుడు ప్రకాశమాన రూపము. పరమేశ్వరునిలోని శక్తి రూపమే పరమేశ్వరి. ఇది పరమేశ్వరుని విమర్శ రూపము. పరమేశ్వరుడు సృష్టి చేయుటకు తనలోని శక్తి రూపమును వెలుపలికి పంపి సృష్టి చేస్తాడు. ఆ శక్తి త్రికోణ రూపంలో ఉంది. త్రికోణంలో ఉన్న బిందువు పరమేశ్వరుడు. వీరిద్దరూ విడివిడిగా ఉండరు, కలిసే ఉంటారు. త్రికోణం నుండి ఈ నామరూపాత్మకమైన జగములు ఉద్భవించాయి. జీవ కర్మఫలములను నాశనం చేసి ముక్తి నొందింప చేయుటకు పరమేశ్వరుడు తనలోని శక్తి సహాయమున జీవులను సృష్టించాడు. పరమేశ్వరుడనగా నిర్గుణమైన జ్ఞానజ్యోతి లేక అత్యంత ప్రకాశవంతమైన కాంతి సమూహము. ఆ కాంతిని కుండలినీ శక్తి ద్వారా గ్రంథిభేదనము చేసి సహస్రారమును చేరిన సాక్షాత్కారం చేసుకోగలరు. ఇది మహర్షులు దర్శనం చేసుకున్న ఆత్మసాక్షాత్కారం. వీరు ముక్తిని పొందుతారు. ఈ శక్తిని సగుణ రూపమును భావించిన మనలోని చిదగ్ని నుండి సంభవించిన రూపమే శ్రీ లలితా పరమేశ్వరి రూపం. వసిన్యాది దేవతలు లలితా పరమేశ్వరిని దర్శించి 1000 నామములతో స్తుతించిరి. వాటిని హయగ్రీవుడు అగస్త్యునకు ఉపదేశించాడు. ఈ రహస్య సహస్రనామములు భక్తితో పారాయణ చేసి ఫలములను పొందవచ్చును. శ్రీ లలితామాతను స్రక్చందనాదులతో అర్చించవలెను. లేనిచో నామపారాయణ తప్పక చేయవలెను. నామపారాయణ చేసిన మాత అత్యంత ప్రీతి చెందును. అందువలనే నామపారాయణ ప్రీత అను నామం మాతకు ప్రసిద్ధమైనది. ఇప్పుడు శ్రీ భాస్కర రాయల గురించి కూడా ఇచ్చారు గ్రంథకర్త పుండరీకాక్షరావు గారు. శ్రీ లలితా రహస్య సహస్రనామములకు మొదటగా వ్యాఖ్యానం రాసిన మహనీయులు శ్రీ భాస్కర రాయలు. వీరు క్రీస్తుశకం 17-18 శతాబ్దముల మధ్య నివసించారు. గంభీర రాయలు కోనమాంబల పుత్రుడు. నృసింహ శుక్లాయాజి వద్ద విద్యలను అభ్యసించి ప్రకాశానందనాథ దగ్గర ఉపదేశం పొందారు. దేశాటనం చేశారు. నారాయణ దేవుడు అనే శిష్యునకు వాగ్దేవి మంత్రాన్ని కూడా ఉపదేశించారు. భాస్కర రాయలు అద్వైత మతాన్ని ప్రచారం చేశారు. దేశాటనలో సత్యబోధ స్వామిని వాదనలో జయించారు. క్రీస్తుశకం 1750 ప్రాంతంలో కాశీక్షేత్రానికి వచ్చి సౌభాగ్య భాస్కరం అనే పేరుతో లలితా సహస్రనామములకు వ్యాఖ్యానం రాశారు. కాశీ పండితులకు ఇది బాధ కలిగించింది. వారు భాస్కర రాయలను పరీక్షింపదలిచి లలితామాత దయవలన
లలితా సహస్రనామాలకు భాష్యం రాశారు. మరి ఆ దేవి మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత అని కదా. ఈ నామంలో ఉన్న యోగిని దేవతల పేర్లు, రూపాలు, చరిత్రలు వివరించండి అన్నారు. అందుకు భాస్కరరాయలు అంగీకరించి, మీరందరూ సాయంకాలం గంగానదీ తీరానికి రండి, నేను కూడా అక్కడికి వస్తాను, అక్కడ మీ సందేహాన్ని నివృత్తి చేస్తాను అని అన్నారు. అందరూ గంగా తీరానికి వచ్చారు. అప్పుడు భాస్కరులు యోగిని గణదేవతల చరిత్రలను వివరించడం ప్రారంభించారు. ఆ సమయమున అనేక స్వరములతో, గొంతులతో యోగినుల చరిత్ర ఒక్కసారిగా వినిపించసాగింది. అది వినిన పండితులు ఆశ్చర్యపడి వారు వారి గురువు దగ్గరికి వెళ్ళి వివరం అడిగారు. పండితుల గురువు కుంకుమానంద స్వామి కమండలంలోని గంగాజలంతో వారి కన్నులను తుడిచారు. అప్పుడు వారికి ఆకాశంలో యోగిని దేవతలు వారి వారి వాహనములెక్కి వారి వారి చరిత్రలను చెప్తున్నారు. ఆ సమయంలో భాస్కరరాయల వారి కుడి భుజం మీద లలితాదేవి, ఎడమ భుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉన్నారు. ఈ దృశ్యాన్ని పండితులు దర్శించారు. వారు భాస్కరరాయల వారిని క్షమించమని ప్రార్థించారు. భాస్కరరాయలు సేతుబంధము, చండాభాస్కరము, తృచభాస్కరము, వరివస్య రహస్యము మొదలగు 43 గ్రంథాలను రచించారు. వీరి దీక్షానామము భాసురానందనాథ. భాస్కరరాయలు వేదవిదుడు, శాస్త్రకోవిదుడు, శ్రీవిద్యోపాసకులు, మంత్రవేత్త. వీరు రచించిన సౌభాగ్య భాస్కరం లలితారహస్య సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథములలో పేరెన్నికగన్నది. వీరు కాశీక్షేత్రంలో అన్నపూర్ణ దేవాలయమున శ్రీచక్రేశ్వర స్వామిని స్థాపించారు. కాశీ వెళ్ళినప్పుడు శ్రీచక్రేశ్వరిని తప్పక దర్శించి భాస్కరరాయల వారిని కూడా స్మరించాలి. ఇప్పుడు మనం మొదలు పెట్టబోతున్నాము లలిత సహస్రనామ స్తోత్రం వ్యాఖ్యానం. ఇది కేవలం నేను చూసి చదువుతున్నదేనండి, అంతేగాని ఇది చెప్పగలగడము నా సొంతంగా అనేది ఏమీ లేదు. వారు రాసినది అంటే గ్రంథకర్త, వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు రాసింది మాత్రమే నేను చదువుతున్నాను. తప్పులుంటే విఘ్నులందరూ కూడా మన్నించండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రం. శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీత బ్రహ్మాండ పురాణోత్తర భాగం నుండి. అవిఘ్నమస్తు. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితామాత స్థూల రూప సౌందర్యం 1 నుంచి 51 వరకు. ఇందులో మొదటి నామం శ్రీమాత. ఇది మొదటి శ్లోకం నుంచి తీసుకున్నారు. శ్రీ లలిత త్రిపుర సుందరిని సగుణంగా, నిర్గుణంగా, మంత్రయుతంగా భావించినవి ఈ 1000 నామాలు. మొదటి 3 నామాలు శ్రీతో ప్రారంభమగుట వలన సృష్టి, స్థితి, లయములు సంపద్యుక్తములైనవి అని తెలుస్తోంది. ప్రతి నామానికి ముందు ఓం, ఐం, హ్రీం, శ్రీం అనే బీజాక్షరాలను చేర్చి పలకవలెను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. ఓం అనేది ప్రణవం, ఐం వాణి బీజం, హ్రీం శక్తి బీజము, శ్రీం లక్ష్మీ బీజం. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, రుద్రాణి, మోక్షలక్ష్మి, శృతి 3 వేదాలు, జ్ఞానము, జగన్మాత అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ అంటే అందులో లక్ష్మి, ర అనే అక్షరంతో అగ్నిబీజాక్షరము, అజ్ఞానమును నశింపజేసి జ్ఞానమును ప్రసాదించే సరస్వతి, ఈ శక్తి బీజం అంటే పార్వతి. ఈ విధంగా శ్రీలో లక్ష్మి, సరస్వతి, పార్వతుల 3 శక్తులున్నాయి కనుక శ్రీ శబ్దము పూజ్యుల దేవతల నామములకు ముందు చేర్చి పలకడం, వ్రాయడం సాంప్రదాయం. శ్రీ లలితా పరమేశ్వరిని వసిన్యాది వాగ్దేవతలు మొట్టమొదటిగా శ్రీ పదమును చేర్చి శ్రీమాత అను 3 అక్షరముల నామంతో స్తుతించిరి. మాత సరస్వతి, రుద్రాణి, లక్ష్మి అంటే శక్తిత్రయం. ఈ ముగ్గురికి కూడా అంటే సరస్వతి, రుద్రాణి, శక్తి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయిన శ్రీ లలితాదేవికి నమస్కారం. సంసార సాగరం నుండి తరింపజేసి మోక్షలక్ష్మిని ప్రసాదించు మాత. అలాగే ఈ నామం శ్రీం అను మహాలక్ష్మి బీజాక్షరంతో ప్రారంభమై 1000 నామాలకు మూలమైంది. జ్ఞానలక్ష్మిని ప్రసాదించు మాత, తత్వవిద్య అన్నమాట జ్ఞానలక్ష్మి అంటే. 3 వేదములను బ్రహ్మకు ఉపదేశించిన వేదమాత మరియు వేదములను విభజించిన వ్యాస మహర్షి తానే మునీనాం మప్యహం వ్యాసః అని గీతలో పరమాత్ముడు పలికాడు. సమస్త చరాచర జగత్తుకు మాత. శ్రీమాతను అంటే లలితా త్రిపుర సుందరిని ఆరాధించిన వారికి ఆధ్యాత్మిక,
ఆది భౌతిక, ఆది దైవిక అనే త్రివిధ తాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా శ్రీమాత నామంలో 3 అక్షరాలు కలవు. ఇవి త్రికూటములను, త్రిమూర్తులను, త్రిగుణములను, త్రిసంఖ్యాత్మకములను సూచిస్తాయి. 457 నామంలో మాత అనుభావంలో వసిన్యాదులు భావించారు. ఈ నామం నుండి 999 వరకు నామాలు ఉన్నాయి. శ్రీ లలితాంబికా నామం 1000. ఇవన్నీ విశేషణాలు. కాబట్టి మొదటి నామం పూర్తయింది మాత అనే విషయానికి. అయితే వీరేం చేశారంటే ఇంకా కొన్ని శ్లోకాలు, ఇంకా కొన్ని అంటే భగవద్గీతకు సంబంధించినవి అవన్నీ కూడా తీసుకుని వేరే వేరే గ్రంథాల నుంచి తీసుకున్నవి కూడా వాళ్ళు ఇందులో గ్రంథకర్త ఉటంకించారు. అయితే అవన్నీ నేను చదవట్లేదు. నామానికి సంబంధించిన వ్యాఖ్యం మాత్రమే చదువుతున్నాను. రెండో నామం శ్రీ మహారాజ్ఞి పంచాక్షరి. శ్రీ మహారాజ్ఞి నమో నమః. వీరు అన్నిటికీ కూడా నమో నమః అని పెట్టారు ప్రతి నామానికి వెనకాల. శ్రీ మహారాజ్ఞి నమో నమః అంటే శ్రీ శోభాయుక్తమైన, మహా గొప్ప, రాజ్ఞి అంటే రాణి, అంటే శోభాయుక్తమైన మహారాణి, సమస్త లోకములను పరిపాలించు అధికారం గల శ్రీమాతకు నమస్కారం. ఈ నామంలో 3 బీజాక్షరాలు శ్రీం మ హ అ హ అనేవి ఉన్నాయి. ఇందులో శ్రీం షోడశీ కళలేని నిత్య కళ. ఈ కళనే శివానంద లహరిలో ఆదిశంకరులు కళాభ్యాం అని మొదటిగా ప్రారంభించారు శ్రీమాతని. ఈ నామంలో శ్రీమాతను స్థితికారకురాలుగా భావించాలి. ఈ నామాన్ని పంచాక్షరి మంత్రంగా కూడా గ్రహించవచ్చు. ఇక మూడవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమో నమః అని ఇచ్చారు. శ్రీమత్ అంటే శోభాయుక్తమైన, సింహాసనం సింహంనే ఆసనంగా కలది లేక శ్రేష్టమైన ఆసనం కలది. మృగములలోకెల్లా సింహం ఉన్నతమైనది కనుక సింహమును ఉన్నతాసనంగా కలది. ఈశ్వరి అంటే అధినాయకురాలు. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహము వాహనముగా గల శ్రీమాత సర్వదిక్కుల యందలి లోకములను పరిపాలించును, ధర్మమును రక్షించును, మరియు ప్రళయకాలమున సమస్త లోకములను తనలో ఐక్యము చేసుకొనును. అట్టి శోభాయుక్తమైన శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత లయకారిణిగా సింహవాహిని అయి మహిషాసురాది రాక్షసులను ధర్మరక్షణార్థం సంహరించింది. ఈ నామంలోని 3 పదాలు శ్రీమత్, సింహాసన, ఈశ్వరి 3 నామములుగా సృష్టి స్థితి లయములను చేయునది. ఈ 3తో పాటు తిరోధానానుగ్రహములను అంటే బంధమోక్షములను కూడా ఇస్తుంది. అందువలన పంచకృత్య పరాయణ అనే నామం కూడా ప్రసిద్ధం. ఈ 3 నామాలు శ్రీం అనే బీజాక్షరంతో ప్రారంభమవుతున్నాయి కనుక సృష్టి స్థితి లయములందు శ్రీం బీజాక్షరం ఇమిడి ఉంది. శ్రీమాత నామములు అన్నిటి అందునూ శ్రీం బీజాక్షర భావం సహజంగా గర్భితమై ఉంటుందని మనం భావించాలి. ఇప్పటిదాకా మనం 3 నామాలు చెప్పుకున్నాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నిట్లో కూడా శ్రీ ఉన్నది. కాబట్టి ఇవి మిగతా నామాల్లో కూడా ఉన్నాయి అని మనం భావించాలి. ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నానండి. మిగతా నామాలు మళ్ళీ కొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.